ఈరోజు మనం మన కల్వకుర్తి పట్టణంలో శ్రీకృష్ణ కాలచక్ర యాగశాలలో చూడడం జరుగుతూ ఉంది. 15 రోజుల కింద స్వామీజీని కలిస్తే ఒకే ఒక్కరు స్వామీజీ వచ్చి చెప్తా ఉంటే మేము నమ్మలేకపోయినాం. ఈరోజు చూస్తే ఆశ్చర్యంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఈ హోమశాల నిర్మించడంలో కానీ ఇక్కడ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు కంప్లీట్ అయిపోతే రేపు ఉదయం యాగశాల ప్రారంభం జరుగుతుంది. ఈ స్వామీజీ గారు తలపెట్టిన యాగం సక్సెస్ కావాలి. లోక కళ్యాణం కోసం మన ప్రాంతంలో అందరూ సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, మన ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చాలా మంచి సంకల్పంతో ఇప్పటికీ 90 సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. 91వ మన కల్వకుర్తిలో చేయడం చాలా సంతోషం. దీంట్లో అందరూ పాల్గొనాలి. ఎంతమంది వచ్చినా అందరికీ కూడా అవకాశం ఉంటుంది. రోజుకు 10,000 మంది పైన భోజనాలు చేయడానికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. మన కల్వకుర్తి పట్టణవాసులు, ముఖ్యంగా సేట్లు, ఈ యాగంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి యాగాలు చేస్తే మనకు ఎంతో శక్తి వస్తుంది, ఎంతో మనశ్శాంతి వస్తుంది. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యాగం చేయడం చాలా సంతోషం. నాకు ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన కార్యం ఇది. నేను ప్రతిసారి ఎక్కడున్నా దీంట్లో పాల్గొంటూ ఉంటాను. నేను చూసిన యాగాలలో ఇది ఇంత పెద్ద ఎత్తున చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. స్వామీజీకి మనం రుణపడి ఉంటాం. మనం అందరం స్వామీజీకి సపోర్ట్గా ఉండి ఈ కార్యాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 19వ తారీఖు రేపు స్టార్ట్ అయితే 3వ తారీఖు వరకు జరుగుతుంది. దీనిలో ఎంతమంది పాల్గొనవచ్చు అని చెప్పేసి స్వామీజీ గారు చెప్పడం జరుగుతుంది. అందరం పాల్గొని పుణ్యం సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను.